వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మనకు వెబ్ ఆప్షన్స్ ప్రారంభమైనప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఎన్ని రకాలుగా పెట్టుకోవాలన్నప్పుడు మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా మీకు చేయడం జరిగింది. మరి ప్రధానంగా మీరు టాప్ కాలేజెస్లో ముందుగా మీరు కాలేజీ ప్రిఫరెన్స్ ఇస్తారా, బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇస్తారా నిర్ణయించుకొని రెండు రకాలుగా వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. కాలేజీకి ప్రియారిటీ ఇచ్చినప్పుడు మీరు ఆయా కాలేజీలో ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయు, ఉస్మానియా యూనివర్సిటీ, నెక్స్ట్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, సిబిఐటి, వాసవి, ఈ 5 కాలేజీలు తీసుకున్నారు. ఈ 5 కాలేజీలు తీసుకొని ఈ 5 కాలేజీలో మీరు కాలేజీకి ప్రిఫరెన్స్ ఇస్తే 5 కాలేజీల్లో సిఎస్సి బ్రాంచ్లు మొత్తం ముందు పెట్టేసేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు జేఎన్టీలో ఉన్న 3 బ్రాంచ్లు ఉన్నాయి అనుకోండి. ఆ 3 బ్రాంచ్లు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఓయూలో ఉన్న 2 బ్రాంచ్లు సిఎస్సికి సంబంధించి పెట్టండి. తర్వాత విఎన్ఆర్లో ఉన్న సిఎస్సి బ్రాంచ్లు దాదాపు 6-7 ఉన్నాయి. దానిలో ఒకటి సిఎస్బి ఇంట్రెస్ట్ లేకపోతే సిఎస్ఓ ఇంట్రెస్ట్ లేకపోతే అట్లాంటివి వదిలేసి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా పెట్టండి. తర్వాత నెక్స్ట్ సిబిఐట్లో కూడా ఉన్న కంప్యూటర్ బ్రాంచ్లు, తర్వాత వాసవిలో ఉన్న కంప్యూటర్ బ్రాంచ్లు పెట్టిన తర్వాత అంటే కంప్యూటర్ బ్రాంచ్లు పెట్టిన తర్వాత ఇక్కడ కాలేజీ ప్రియారిటీ ఇచ్చినప్పుడు మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడే 5 కాలేజీల తర్వాత మళ్ళీ ఈసీ పెట్టుకోవచ్చు. ఈసీ మళ్ళీ నెక్స్ట్ 5 కాలేజీలు తీసుకొని నెక్స్ట్ 5 కాలేజీలు ఏమున్నాయి వాసవి తర్వాత కేఎంఐటి, నెక్స్ట్ జిఆర్ఆర్, సివిఆర్హెచ్, ఎంజిఐటి, బీవీఆర్ఐటి ఇట్లాంటి మళ్ళీ 5 కాలేజీలు తీసుకొని మళ్ళీ సేమ్ కాలేజీ ప్రియారిటీ ఇచ్చినప్పుడు ఆ కాలేజీలో ముందు సిఎస్సి బ్రాంచ్లు అన్నీ పెట్టేసుకొని 5 కాలేజీలు తర్వాత మళ్ళీ 5 కాలేజీలో మళ్ళీ ఈసీతో కంటిన్యూ చేయొచ్చు. ఇదొకటి. మరి ఈ విధానం కాకుండా లేదు సార్ మేము బ్రాంచ్కే ప్రిఫరెన్స్ ఇస్తామని కొందరు పేరెంట్స్ అనుకున్నప్పుడు ఇవే 5 కాలేజీ తీసుకొని ఫస్ట్ జేఎన్టీయు, ఓయూ, నెక్స్ట్ విఎన్ఆర్, సిబిఐటి, వాసవి 5 కాలేజీలో ముందు సిఎస్సి పెట్టేసుకొని తర్వాత మళ్ళీ 5 కాలేజీలో సిఎస్ఎం పెట్టేసుకొని మళ్ళీ 5 కాలేజీలో సిఎస్డి పెట్టేసుకొని తర్వాత సైబర్ సెక్యూరిటీ పెట్టేసి తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెట్టేసి 5 25 అయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఈసీకి రండి. లేదు మాకు అసలు ఈసీ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఈ 5 పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 5 కాలేజీలు మళ్ళీ ఇదే విధానంలో కొనసాగించండి. ఇట్లా 2 రకాలుగా కాలేజీ ప్రియారిటీ ఇచ్చినప్పుడు అట్లా పెట్టుకోవచ్చు, బ్రాంచ్ ప్రియారిటీ ఇచ్చినప్పుడు ఈ రకంగా పెట్టుకోవచ్చు. లేదు కంప్లీట్గా మేము 5 కాలేజీలు కాస్త మాకు సిఎస్సి తప్ప వేరే బ్రాంచ్ వద్దు, లేదా సిఎస్ఎం తప్ప వేరే బ్రాంచ్ వచ్చినప్పుడు వద్దు అనుకున్న వాళ్ళు కూడా మీరు టాప్ 10-25 కాలేజీ పెట్టుకోవాలనుకున్నప్పుడు కంటిన్యూగా టాప్ 10-25లో సిఎస్సి అయితే సిఎస్సి ముందు పెట్టి, సిఎస్ఎం ముందు పెట్టి, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ ముందు పెట్టి తర్వాత మళ్ళీ అన్ని సిఎస్ఈలు ముందు పెట్టి తర్వాత సిఎస్ఎంలు, తర్వాత సిఎస్డి, తర్వాత సైబర్ సెక్యూరిటీలు ఈ రకంగా కూడా మీరు కంటిన్యూగా 20 కాలేజెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. కానీ దానివల్ల మీరు కొంత నష్టపోతారు. టాప్ 20 వరకు కంటిన్యూగా సిఎస్సి, ఎంఓ, సిఎస్డి ఒకే బ్రాంచ్ పెట్టడం వల్ల మీకు ఫర్ ఎగ్జాంపుల్ 20 కాలేజీలో సిఎస్ఎం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మీకు మిగతా బ్రాంచ్లు పెట్టుకోవడం వల్ల మొదటి విధానంలో ద్వారా పెట్టుకోవడం వల్ల మీకు 10-11 కాలేజీలో డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వచ్చే అవకాశాన్ని కోల్పోతారు. అంటే ఇక్కడ 11 కాలేజీలో మీకు డేటా సైన్స్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మీరు వదులుకొని సిఎస్ఎం కావాలనే బ్రాంచ్ కోసం మీరు టాప్ 20 కాలేజీ వరకు వెళ్తున్నారు. అది కూడా సరైన పద్ధతి కాదు. మన కాలేజీకి ప్రియారిటీ ముందు ఇవ్వండి. కాలేజీ ప్రియారిటీ ఇవ్వడం వల్ల మనకు ఇంకో బెనిఫిట్ ఉంటుంది. రేపు మనకు ఇంటర్నల్ స్లైడింగ్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ స్లైడింగ్లో మనకు ఈసీ బ్రాంచ్ వచ్చింది మనకు ఫస్ట్, మరి స్లైడింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ అది ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మనం ఈసీ కంటే ముందు బ్రాంచ్లే పెట్టుకున్నప్పుడు దాన్ని కూడా ర్యాంక్ ప్రకారంగా ఆన్లైన్లో చూస్తారు కాబట్టి తప్పకుండా అక్కడ మీకు బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి బ్రాంచ్కు కాలేజీ ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ మీరు బ్యాలెన్సింగ్గా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే విధానం.